అద్దరు కొట్టేశారు. మనశంకర వరప్రసాద్ గారిలో సందీప్ మాస్టర్ ఇచ్చి పడేశారని చెప్పాలి. సో ఒక మెగా అభిమానిగా ఇది ఒక మంచి సిచ్యువేషన్ అనే చెప్పాలి. ఎలా అనిపిస్తుంది సందీప్ గారు? ఆబ్వియస్లీ హ్యాపీ అండి. ఐమ్ సో హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నా. అండ్ అనిల్ కన్నా సంతోషం ఏంటంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ లోపల హుక్ స్టెప్ సాంగ్కి వాళ్ళు డాన్స్ చేస్తుంటే ఆ వైబ్ని చూసి ఎంజాయ్ చేస్తున్నాను. అంటే మీరు కూడా స్క్రీన్ మీద కనిపించారు. సో అది వేరే లెవెల్ అనమాట. సో సార్కి కంపోజ్ చేసినప్పుడు ఎలా ఉంది? అండ్ ఫస్ట్ టైం ఆయనకి కంపోజ్ చేసినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ స్క్రీన్ మీద ఆయన స్క్రీన్ షేరింగ్ ఇచ్చినప్పుడు సందీప్ ఇక్కడ బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుంది అని అన్నారు. అండ్ నేను కూడా అడిగాను, సార్ ఈ డైలాగ్ నేను చెప్తే బాగుంటుందేమో అంటే ఆబ్వియస్ సూపర్ ఉంటుంది రా వచ్చేసాయని చెప్పి చక్క ఇట్లా భుజమ్మ చేసి చేపించారు నాతోని. సో అండ్ ఫస్ట్ ఆయనకి కంపోజ్ చేసినప్పుడు ఫస్ట్ షాట్ చేసినప్పుడు ఆయన సింగిల్ టేక్లో కొట్టేశారు, సింగిల్ టేక్లో చేస్తారు. అది చూసి అదే హుక్ స్టెప్స్ సాంగ్, అదే మెయిన్ స్టెప్పే. దానికి ఆ రోజు సెట్లో 1000 పీపుల్ దాకా ఉన్నారు. ఆ రోజు బండ్ల గణేష్ గారు చాలామంది వచ్చారు, ఆ రోజు బుచ్చిబాబు గారు అనుకోకుండా వచ్చారు. అండ్ మన మీడియా రాంబాబు గారు అందరూ ఉన్నారు అక్కడే. అందరూ లెగిసి క్లాప్స్ కొట్టారు. దానికి అసలు హోల్ సెట్ అంతా లేచి నుంచి క్లాప్ కొట్టింది. ఆయన సింగిల్ టేక్లో చేసేసారండి. అది చూసి నేను షాక్ అయిపోయి, ఇది కదరా బాస్ అని. సో దట్ ఈస్ వాట్ మై ఎక్స్పీరియన్స్. అంటే ఆయన కొన్ని వేల స్టెప్స్ వేశారు ఆయన కెరియర్లో. సో ఈ హుక్ స్టెప్కి అయితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది మనశంకర్ వరప్రసాద్లో మొత్తం అన్ని స్టెప్స్ కంటే. సో ఎలా అనిపిస్తుంది ఆడియన్స్ నుంచి ఆ రెస్పాన్స్? అది చాలా ఎంజాయ్ చేస్తున్నానండి నేనైతే. నాకు మొత్తం అన్ని దగ్గర నుంచి ఆంధ్ర, తెలంగాణ, అటు వైజాగ్, ఇటు విజయవాడ, నంద్యాల, కర్నూలు, ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా ఫ్యాన్స్ ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి అసలు అన్న మా బాస్ని మాకు ఇచ్చావన్నా. నేను ఒకటే చెప్తాను ఏంటంటే మెగా ఫ్యాన్స్ అందరికి కూడా నేను అనుకున్నది ఏంటంటే చిరంజీవి గారిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారో నేను కూడా అలాగే చూడాలనుకున్నా. సో దట్ ఈస్ వాట్ ఈరోజు మీ అందరి తరపున నేను ముందు నిలబడి నేను కంపోజ్ చేయడం జరిగింది అంతే. సో అది ప్యూర్లీ ఫ్యానిజం, అది మనల్ని మెగాస్టార్ మనం చూసి మనం ఆయన ఆరాధించడం వేరు, ఆయన మనల్ని గుర్తించి మనల్ని గుర్తుపెట్టుకొని మనం పిలవడం అనేది నిజంగా గ్రేట్ అనమాట. అది మీకు వచ్చిన ఆపర్చునిటీ. సో అనిల్ గారు అలా చెప్పినప్పుడు, అలా పిక్ చేసుకున్నప్పుడు మిమ్మల్ని ఫస్ట్ వచ్చిన అసలు ఏంటి? అది గొప్పదనం అండి, చిరంజీవి గారు గొప్పదనం అది. ఎందుకంటే ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు, ఎంతో మంది ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది పెద్ద పెద్ద హీరోలు ఈరోజు చిరంజీవి గారి నుంచి కదా వచ్చింది చాలామంది. అంతెందుకండి పరోక్షంగా అండ్ కనబడి కొంత కనబడకుండా కొంత కూడా చాలామంది. ఇప్పుడు చాలామంది డాన్సులు వేసుకునే వాళ్ళు వీళ్ళు చిరంజీవి గారు పేరు చెప్పుకుని చిరంజీవి గారు డాన్సులు చేసి వాళ్ళు కూడా కాలాన్ని గడుపుతున్నారు. సో నాకు ఇచ్చిన ఈ అవకాశం ఏంటంటే చిరంజీవి గారు ఒక మాట చెప్పారు నాకు, నేను చాలా తక్కువ మందిని డాన్స్ మాస్టర్ని పిక్ చేస్తాను సందీప్, అందులో లారెన్స్ మాస్టరు, ప్రభు మాస్టరు, అండ్ తర్వాత పిక్ చేసింది నిన్నే అని చెప్పారు. సో అప్పుడు నాకు చాలా భయం వేసింది. మా సార్ అలా అనగానే అమ్మో ఇంత పెద్ద మాట అన్నారు, నాకు ఇంత పెద్ద సాంగ్ అప్ చెప్పారు, కొత్తవాడిని బాస్కి కంపోజ్ చేస్తున్నా, ఎగ్జైట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అనిల్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ విషయంలో. అనిల్ అన్న ఏమన్నారంటే సందీప్ ఎప్పుడు కూడా నువ్వు కంపోజ్ చేసేటప్పుడు నువ్వు ఆల్రెడీ యు ఆర్ ఇన్ టు ద ప్రాజెక్ట్, డోంట్ గెట్ ఓవర్ ఎక్సైటెడ్. దానివల్ల నీకేమవుతుందంటే నీ క్రియేటివిటీని డౌన్ అయిపోతుందని ఒక మారల్ సపోర్ట్ ఇచ్చారు అన్న. సో అది చాలా హెల్ప్ అయింది నాకు, దాన్ని పర్టికులర్గా ఫాలో అయ్యా నేను. సో అనిల్ అన్న ఇచ్చిన టిప్స్ ఏదైతే ఉందో అనిల్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఎరగదీస్తారు థియేటర్స్. సో చూసారు కదా, సో సందీప్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ స్టెప్ అయితే థియేటర్స్లో వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. ఇది సందీప్ మాస్టర్తో ఫేస్ టు ఫేస్. వీడియో జర్నలిస్ట్ రమేష్తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి. చిరంజీవి గారిని ఛానల్ తర్వాత మా ఫ్యాన్స్ మేము ఒక ఎంజాయ్ విధంగా చెప్తున్నాం. ఒక డ్యాన్స్ అంటే చిరంజీవి చూసే ఇన్స్పిరేషన్, ప్రతి ఒక్క సినిమా ఆయన చూసే ఇన్స్పిరేషన్, చిన్న పెంచి పెద్ద వాళ్ళ కూడా చిరంజీవి చూసే ఇన్స్పిరేషన్. అది కూడా చిరంజీవి డ్యాన్స్ కంపోజ్ చేసి